హాయ్ అండి. ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే టాటూ గురించి. ప్రతి ఒక్క కుకింగ్ వీడియోస్లో కానీ లేదా ఇంకేదో ఒకటి ఫన్నీ వీడియోస్లో కానీ ఎందులో అయినా నా టాటూ కానొస్తుంది కదా. దీని గురించి ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్నారు. అంటే ఈ టాటూ మీరు ఎక్కడ వేయించారు, ఏంటి, అసలు ఎందుకు వేయించాల్సి వచ్చింది, అంటే ఇది నేను ఇష్టంగా వేయించుకున్నానా లేదు తెలియకుండానే టాటూ అక్కడికి వెళ్ళిందా అని. వెళ్ళిందా అంటే నేను వేయించుకోకుండా ఏం వెళ్ళదలేదు, నేను వేయించుకున్నాను కానీ వేయించుకోవాల్సి వచ్చింది ఆ టాటూ. అది ఎందుకు వేయించుకున్నాను ఏంటని మీకు నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే మీకు అర్థమైద్దో లేదో కానీ ఇక్కడ ఒక చుక్క కానొస్తూ ఉంటుంది, అంటే ఒక డాట్లా. అది అక్కడ ముందు ఇక్కడ స్వస్తిక్ వేయించాను నేను. నా పెళ్ళి అయిన 5వ రోజు ఇంటి పక్కన టాటూలు అదే పచ్చబొడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఉన్నప్పుడు నేనేం చేశాను, ఇంటి దగ్గరకు వచ్చారు, ఇట్లా పచ్చ వేస్తామంటే సరే ఓకే అని చెప్పేసి ఎక్కడేమో గోపి అని అంటే GSOP, ఇది గోపి అయితే ఇది జీని SI లాగా పొడిచారు వాళ్ళకు. నేను కరెక్ట్గానే రాసే వాళ్ళు కొంచెం చదువు రాదు కదా, వాళ్ళు అట్లాగా పొడిచేశారు దాన్ని. అది జీని S లాగా అది అట్లాగా రాంగ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ స్వస్తికి వేయించా. ఓకే అది మంచిగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఒకరోజు నేను శివాలయం వెళ్ళాను టెంపుల్ దగ్గరికి. వెళ్ళినప్పుడు ఇక్కడ అది వేశారు కదా పచ్చ స్వస్తిక్ అని ఉన్నది, అది పూజారి గారు నా చేతి మీద చూశారు. చూసి ఏమన్నారంటే అది ఉండొచ్చమ్మా కానీ నువ్వేం అది రాంగుగా వేసావు. అయితే ఇంకా ఏమన్నారంటే నీ చేతి మీద ఉండొచ్చమ్మా అది, కాకపోతే నువ్వు అట్లాగా రాంగ్ వేసావు అది అని చెప్పేసి అన్నారు. అయ్యో ఇప్పుడు ఎలాగేంటంటే అది తీసేయమ్మా అని చెప్పారు. సరేనని చెప్పేసి ఆ తర్వాత నేను అది అలాగే నా మనసులో ఉండిపోయింది. ఇలాగ తప్పు కదా, పూజారి గారు చెప్పారు ఎలాగా ఏంటి అని. సరేనని ఒకరోజు ఒంగోలు వెళ్ళా, ఫ్రెండ్స్ తోటి ఒంగోలు వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు అదే ఇట్లా టాటూ వేయించుకుంటున్నప్పుడు ఓకే నాకు చెప్పారు కదా ఇప్పుడు గుర్తుంది, ఇంకా సరే ఎలాగో వచ్చాను కదా వాళ్ళతోటి అని చెప్పేసి అది తీయమని చెప్పాను నేను. తీయమని చెప్తే అది తీయటం అంటే 5 సిట్టింగ్స్ వేయాలమ్మా, అప్పటికి కూడా కంప్లీట్గా అయితే పోదు, ఇంకొంతైనా ఉంటుంది అని చెప్పారు. సరే ఇదంతా ఎందుకు అని చెప్పేసి కవర్ టాటూ వేయమని చెప్పేసా వాళ్ళకి. సరేనమ్మా అని చెప్పేసి వాళ్ళు తీసేసి ఇది వేశారు. దానికి కవర్ అయ్యే దానికి నేను వేసిన ఉంది కదా ముందు స్వస్తికు, అది ఏది చూసినా అసలు కవర్ అవ్వట్లా. ఇదే కవర్ అయ్యింది. కవర్ అయ్యేసరికి దీనికి వేశారు. అది కవరు అవ్వాలమ్మ, ఇంచుల పాకారం అంటారు, అంటే వేయించుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. అది నాకు అసలు తెలియదండి ఈ టాటూలు ఈ పచ్చబొట్లు ఏంటి అని. ఏదో పెళ్ళి అయినప్పుడు వేయించుకున్నాను, ఇంకా అలాగే ఉండిపోయింది. నాకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. నాకైతే అస్సలు నచ్చవండి ఈ టాటూలు ఇవన్నీ, కానీ అట్లా జరిగిపోయింది అంతే. కొంతమందికి ఇష్టం, ఓకే, నాకైతే అంత అనిపించదు, కానీ ఇలాగైపోయింది, ఇంకేం చేయలేము. తర్వాత ఇది అయిపోయినాక ఇది కూడా రాంగ్ పడింది కదా, నేను ఇది కూడా సరి చేద్దాం అనుకున్నా, కానీ దానికి కవర్ అయ్యే టాటూ కనిపించట్లేదు. ఒకవేళ కనిపించిన అది చాలా పెద్దదైపోతుంది నా చేతి మీద, హ్యాండ్ మీద. అది పెద్దదైపోయాక ఇంక నాకు ఎలాగ అర్థం కావట్లేదు. అది కాక ఇది అయిపోయినాక ఇది కూడా రాంగు పడింది కదా మేడం, ఈ G అనేది S, ఇది కూడా కవర్ చేస్తాం మేము అన్నారు. ఇది కవర్ చేయాలంటే మళ్ళీ నేను మా హస్బెండ్ పేరే అడిగాను. అది రాదు మేడం మీరు పేరు, ఇదేమో పెద్దగా అసలు దూరంగా ఉంది, ఎలాగా ఏంది అని అడిగాను. లేదు ఇంకొకటి ఏదైనా వేద్దామంటే అది చాలా పెద్దది అయిపోతుంది నా హ్యాండ్ మీద, ఇదంతా ఎందుకు, సరే ఇష్టపడి మా హస్బెండ్ పేరే కదా నేను ఫస్ట్ వేయించుకున్నాను, ఇంకా వద్దు, అది రాంగు పడ్డా కూడా నేను అలాగే ఉంచేసుకుంటానని చెప్పి దీన్ని ఇలాగే ఉంచుకున్నాను. ఈ అక్షరం ఒక్కటేనండి రాంగు పడింది, అంటే జీని S లాగా చేసిందాను. సరే ఇంకెందుకులే అని చెప్పేసి దీన్ని మటుకు ఎందుకు అలాగ చేయాలంటే పూజారి గారు చెప్పారు, సరే వాళ్ళు
ఎలాగైనా చెప్పండి, వాళ్ళు ఒకసారి చెప్పారంటే మనకి ఇంకా మనసులో అలాగే పడిపోయింది కదా. అప్పటి నుంచి అలాగే ఉంది. ఫ్రెండ్స్తో వెళ్ళటం అక్కడికి, ఓకే వాళ్ళు వేయించుకోవటం చూశాను. సరే నాకు చెప్పారు కదా, దీనికి కవర్ అయిద్ది అంటున్నారు కదా అని చెప్పేసి ఈ టాటూ వేయించాను. ఇది స్టోరీని ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా వీడియోస్లో కొంతమంది చూసిన వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అంటే ఈ టాటూ ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు అది ఎందుకు వేయించారు, మీరు ఇష్టంగా వేయించుకున్నారు లేదా ఏం చేయాల్సి వచ్చిందా అని. అది నేను జరిగింది నేను చెప్తున్నాను అంతే. దానికి సరే నేను చిన్న షార్ట్ వీడియో తీస్తే ఒకవేళ మీకు అర్థమవుతుందో లేదో 1 minute 2 minute అని చెప్పేసి నేను లాంగ్ వీడియో తీస్తున్నాను. ఓకేనండి.